మున్సిపల్ పరిధిలోని తంగడపల్లి, లక్కారం, లింగోజిగూడెం, తాళ్ళసింగారం, లింగారెడ్డిగూడెం గ్రామాల పర్యటన ఉంది. ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా ఎక్కడికి పోయినా అపూర్వ స్పందన, పబ్లిక్లో బాగా స్పందన ఉంది. ఖచ్చితంగా మునుగోడు ప్రాంతం బిడ్డ గెలవాలనుకుంటున్నారు. గతంలో పాలకుల నిర్లక్ష్యం వల్ల 30 సంవత్సరాలకెళ్ళి కూడా మునుగోడు ప్రాంతం వెనుకబడ్డ ప్రాంతంగా ఉంది. ఇలా ఏ ఊరికి పోయిన సమస్యలతోనే బాధపడుతున్నటువంటి ప్రజలను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఖచ్చితంగా నేను గెలిచిన తర్వాత ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి నేను ఈ మునుగోడు బిడ్డగా మీకు హామీస్తున్నానని చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈసారి మార్పు కోరుకుందాము, ఖచ్చితంగా మార్పు చేద్దాము. ఇది గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన అవకాశం, బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చినాం. ఈసారి ఖచ్చితంగా కమలం పువ్వు గుర్తుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఎక్కడి పోయినా కానీ ప్రజల్లో మాత్రం మంచి స్పందన ఉంది. ఆ స్పందన చూస్తుంటే నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా నవంబర్ 30 తారీఖు నాడు మునుగోడులో చరిత్ర తిరగరాస్తారని చెప్పి నమ్మకం నాకుంది. ఇలా ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు కూడా నాకు సానుభూతి చెప్తున్నారు. ఖచ్చితంగా అన్నా నువ్వు బాగా చేస్తున్నావు, గెలుస్తావు, ఖచ్చితంగా మా సపోర్ట్ కూడా నీకే అని చెప్పి పార్టీలకు అతీతంగా కూడా వ్యక్తిత్వానికి కూడా సపోర్ట్ చేస్తున్నారు. అందరు ఏ పార్టీ అని కాదు, అన్ని పార్టీలు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఒక్క పార్టీ అని కాదు. కాబట్టి వాళ్ళందరి ఆశీస్సులతోని ఖచ్చితంగా మునుగోడు గడ్డ మీద కాషాయ జెండా ఎగరేస్తానన్న నమ్మకం నాకుంది. ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకు జరగదండి? ఒక నేషనల్ లీడర్ వచ్చి అమిత్ షా నెంబర్ 2 లీడర్ వస్తున్నప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది, మార్పు జరుగుతుంది. అదేవిధంగా మందకృష్ణ మాదిగ గారు కూడా 28 తారీఖు నాడు మళ్ళీ ఆయన కూడా వస్తున్నారు. ఖచ్చితంగా మార్పు అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే బీసీ ముఖ్యమంత్రి అనతో బీసీ వర్గం కూడా ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కూడా మనం నరేంద్ర మోడీ గారు చేపట్టారు కాబట్టి మందకృష్ణ మాదిగ కూడా ఆల్రెడీ పిలుపునివ్వడం జరిగింది. ఖచ్చితంగా వారు కూడా వాళ్ళ కార్యవర్గం సభ్యులు కూడా అందరూ కూడా నాతో పాటు కలిసి పనిచేస్తున్నారు. రోజు గ్రామం తిరుగుతున్నారు. అందరికి కూడా వాళ్ళు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. రాబోయే కాలంలో ఖచ్చితంగా వాళ్ళందరి మద్దతు నాకు దొరుకుతుంది. అదేవిధంగా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా తెలుగుదేశం, అదేవిధంగా ఇంకా 2 పార్టీల వాళ్ళు కూడా నాకు చేస్తాందుకు, ఇంటర్నల్గా చేస్తాందుకు అందరూ కూడా నాతో సానుకూలంగా ఉన్నారు. వాళ్ళందరూ సహాయ సహకారంతో ఇంకా కాషాయ జెండా ఎగరేస్తున్న నమ్మకం